మామూలుగా యాక్టింగ్ ఫీల్డ్‌లో ఉన్న ఎవరికైనా ఒక డ్రీమ్ రోల్, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలని ఉంటుంది. సో, మీకేంటి? ఒక మంచి ప్రామినెంట్ రోల్ చేయాలి ఏదైనా మూవీలో. లైక్ ఎలా? లైక్ ఎలా అంటే ఏదైనా కానీ ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా మూవీలో మంచి హీరో గారితో ఎవరితోటైనా మంచి కాంబినేషన్ రోల్ చేయాలి అని చెప్పేసి అదొక డ్రీమ్ ఉంది. ఇది కాకుండా ఒక మంచి ఫుల్ నెగిటివ్ రోల్, అంటే ఫుల్ ఐ మేకప్ వేసుకొని ఫుల్ అట్లా ఉండాలి, ఫుల్ నెగిటివ్ అంటే మంచి కాజల్ ఇట్లా లుక్స్ పవర్ఫుల్, అట్లా ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు సలర్ లో చూస్తే మనకి శ్రీహారెడ్డి గారి క్యారెక్టర్ చాలా బాగుంది. అదొక ప్లస్ ఆవిడకి. అవును, అది అసలు అంటే ఆ లుక్ కానీ సినిమాలో ఒక తీసుకొచ్చారు, డిఫరెంట్ వేరియేషన్స్ చూపించారు. అలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఏదైనా చేయాలి అని చెప్పేసి అలాంటిది ఉంది. ఎప్పుడైనా అవకాశం వచ్చి అలాంటివి మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? అంటే మేబీ నేను ఇంకా ఏజ్ కూడా మ్యాటర్స్ కదా, నేను ఇంకా కొంచెం చిన్నపిల్లలాగా కనిపించడం వల్ల మేబీ అంత విలనిజం పవర్ఫుల్ రోల్స్ ఇంకా నాకు రాలేదు. మరి చూడాలి ఫ్యూచర్ లో. బట్ గృహలక్ష్మిలో 2 షేడ్స్ చూపించారు కదా. అది స్టార్టింగ్ కొంచెం అంటే మమ్మీని అంటే ఇమ్మెచ్యూర్, నెగిటివ్ కూడా కాదు, అమ్మ ఇమ్మెచ్యూర్, అర్థం చేసుకో హ్యాపా మా మమ్మీ కంటే నా క్లాస్ అంటేనే స్టైలిష్ గా రెడీ అవుతుంది, ఆమెనే కావాలి అన్నది. తర్వాత మళ్ళీ అర్థం ప్రేమ అయిపోయింది. సో రియల్ లైఫ్ లో ఉండర్లేండి అలా. రియల్ లైఫ్ లో అలా ఉండరు, ఎవరు ఉండరు సీరియల్ కాబట్టి జస్ట్ ఆ మూమెంట్ లో. సో మీకు బాగా ఇండస్ట్రీలో ఇప్పటికిప్పుడు కాల్ చేసినా, రెస్పాండ్ అయ్యి మీతో ఎక్కడికైనా రమ్మని చెప్పినా, లేదంటే ఏదైనా హెల్ప్ కావాలని చేసే పర్సన్స్ ఎవరు? అందరూ అంటే అందరూ అని చెప్పను కానీ గృహలక్ష్మిలో హర్ష అన్న, నాకి కూడా కడుతూ ఉంటారు కదా. అవును, అలాగే మా యూట్యూబ్ సందీప్ అన్న అండ్ రాజేష్ అన్న. నిజంగా చెప్తున్నా, వాళ్ళు అసలు చాలా 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 సపోర్టివ్. మీరు ఒకసారి నేను కూడా ఒప్పుకుంటాను. అవును, సందీప్ వాళ్ళు తెలుసు కాబట్టి చాలా సపోర్టివ్. ఒకసారి ఒక పెట్రోల్ బంక్ లో నాకు చెప్పను ఏ పెట్రోల్ బంక్ లో అని, కొత్త కార్ నాది, పెట్రోల్ బదులు డీజిల్ కొట్టారు ఆ కార్లో. అప్పుడు కొత్త కారు. వెంటనే ఫోన్ చేసి అన్నయ్య ఏం చేయాలో తెలియట్లేదు, ఇక్కడ విడిపోయి వాడు చెప్తున్నాడు, నేను ఇక్కడ అనుకున్నారా? నిజమే అనుకున్నారు. ఫిల్టర్ క్లీనింగ్ చేపిచేస్తామంటే పాపం వాళ్ళు చాలా బిజీ ఉంటారండి, వాళ్ళు చాలా మంది సెలబ్స్ ఉంటారు, వాళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది. జస్ట్ ఒక 20 minutes లో వచ్చేసి అక్కడ ఫుల్ మేమందరం అంటే అది కాక అక్కడ పెట్రోల్ ఫ్రెష్ ఎవరో కొత్త ఆయన వేసాడు, వేసిన ఆయన ఇట్లా అంటే నవ్వాడన్నా, పెట్రోల్ వేసి పెట్రోల్ డీజిల్ అన్నందుకు మా చెల్లి దగ్గర నవ్వుతావు భయ నువ్వు అనుకుంటే గట్టి గొడవ పడ్డా రాజేష్ అన్న సందీప్ అన్న ఇద్దరు. ఒక నెక్స్ట్ అమ్మాయి ఉంటే అమ్మాయి ముందే నవ్వుతావా నువ్వు, వేసి నువ్వు చేసిన తప్పు కాకుండా మొత్తం తీసుకెళ్ళి షోరూమ్ కి తీసుకెళ్లి మొత్తం క్లీన్ చేపించి తీసుకురండి అది ఇది అని చెప్పేసి ఫుల్ నన్ను అసలు అంటే అదేనే కాదు ఏ విషయమైనా కానీ నేను ఫస్ట్ ఏదైనా సజెషన్ కావాలన్నా ఇలా కాదు. అలాగే ఒకసారి మమ్మీకి నాకు ఎగ్జామ్ ఉండిందండి, ఎగ్జామ్ ఉంది ఆ రోజు, మా మమ్మీకి ముందు తేలు గుట్టింది. అయ్యో, షూట్ 10:30 కంప్లీట్ చేసుకుని వస్తున్నాం. ఆ రోజు ఫుల్ నైట్ అంతా 1 o'clock వరకు హాస్పిటల్ తిరిగాము. ఆ హాస్పిటల్ ఏమో ఆవిడ టెన్షన్, మా మమ్మీ బాగానే ఉంది, ఆవిడ చెప్తుంది నాకేం కాదు, కొంచెం పెయిన్ ఉంది అంతే, కాకపోతే అది చూపించాలి ఇంజెక్షన్. ఆవిడ ఇంజెక్షన్లు వేసింది, మీరు ఇక్కడే పెట్టారు, బీపీ వచ్చేయచ్చు, షుగర్ వచ్చేయచ్చు, ఇలా చెప్పేస్తుంటే మాకు ఏం తెలియని వాళ్ళకి మా ఫాదర్ ఇక్కడ ఉండరు విజయవాడలో అలా అంటారు అనమాట. సో ఇంకా అసలు నాకు ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది, నాకు ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ 1 o'clock 2 o'clock అవుతుంది. నేను అప్పుడు మళ్ళీ రాజేష్ అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే పాపం వాళ్ళ వైఫ్ సంగీత వదిన కూడా వచ్చి నెక్స్ట్ డే అంతా నాకు ఎగ్జామ్లో ఉన్నా కూడా వచ్చి హెల్ప్ చేసి, అలాగే కాకుండా ఏ పాయింట్ ఆఫ్ టైంలో నా యూట్యూబ్ కంటెంట్ గురించి కానివ్వండి, అదర్ దెన్ యూట్యూబ్ నాకు ఇన్ఫినిటమ్ వాళ్ళు, టమాటా వాళ్ళు ఇంకా చాలా మంది కాంటాక్ట్ చేసి మీరు మా దాంట్లో జాయిన్ అవ్వండి లేదా షిఫ్ట్ అవ్వండి ఇలా చాలా చెప్పారు. బట్ నేను స్ట్రైకర్స్ లో ఉంటున్నాను అని అంటే వాళ్ళు నాకు బ్రదర్ ఫీల్ వల్లే నేను అక్కడ ఉంటున్నాను. నాకు యూట్యూబ్ ఛానల్ ఏదో బిజినెస్ ఇలా చెప్పేసి బిజినెస్ డీల్ కోసం కంటే కూడా నాకు వాళ్ళు బ్రదర్, అంత మంచి బాండ్ నాకు స్ట్రైకర్స్ ఇచ్చింది. సో హ్యాపీ. మీరే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఫస్ట్, నేను దానికి కూడా ఫస్ట్ చాలా హ్యాపీ. బట్ సందీప్ వాళ్ళు ఎలా అంటే నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని సజెస్ట్ చేశాను. చాలా చాలా ప్రొటెక్టివ్, మీరు ఇలా చెప్తుంటే నాకు హ్యాపీగా ఉంది. చాలా ప్రొటెక్టివ్ కూడా, చాలా ప్రొటెక్టివ్. ఎస్, సో ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఏదైనా ఎప్పుడైనా ఒకటి అనుకొని అవ్వకుండా డిసప్పాయింట్ అయినవి ఏమైనా ఉన్నాయా?
అనుకోని అవ్వకుండా డిసప్పాయింట్ అయినవి అంటే ఉంటాయండి. ఏం లేకుండా అంటే ఉన్నాయి చాలా. నేను లాస్ట్ ఇయర్ బీబీఐకే బెంగుళూరు వెళ్దాం అనుకున్నాను. హాస్టల్‌లో ఉండలేక వచ్చేసాను. వామ్మో! అని చెప్పేసి అప్పుడు ఆ మూమెంట్‌లో అమ్మ నేను ఇక్కడే హ్యాపీగా ఉన్నాను అనిపిస్తది. కానీ ఎప్పుడైనా అరే! ఎల్లుంటే బాగుండేమో అని చెప్పేసి కొన్ని అనిపిస్తది. కొన్ని ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయిపోయి నాకు షూట్ డేట్స్, సీరియల్ డేట్స్‌తో మ్యాచ్ అవ్వలేక నేను కోప్ అప్ అవ్వలేక నేను ఇది మూవీస్ వదిలేసుకున్నాను. సో సీరియల్ వల్ల అయ్యో నేను అవి వదిలేసుకున్నాను కదా, సెలెక్ట్ అయిపోయాను, ఆడిషన్స్ కూడా అయిపోయాయి, బట్ స్టిల్ ఫైనల్ మూమెంట్ లో ఇలా అయిపోయింది అని చెప్పేసి అవ్వలేదు, అనుకున్నది అవ్వలేదు అని చెప్పేసి కొంచెం కొన్ని అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరికైనా కామన్, డే టు డే లైఫ్ లో ఎవరికైనా ఇవి కామన్ బేసిక్ గా. అసలు ఏమీ చేయలేని సిచ్యువేషన్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. అవును, అసలు ఏం మనం ఇంకా మన చేతిలో ఉండదు సిచ్యువేషన్. అంటే అన్ని మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ కాదు కదా, అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి మనం. సో పూజితకి నాగార్జున గారు అంటే ఫేవరెట్. సో మరి ఏంటి ఇంకా ఆయనతో ఎప్పుడు మూవీ చేయబోతున్నావు? మంచి మూవీ ఇప్పుడున్న రోజుల్లో. అంటే సిచ్యుయేషన్స్ అన్ని సపోర్ట్ చేయాలి, నాగార్జున గారు గుర్తించాలి. నాగార్జున గారి కంటే కూడా నాగార్జున గారితో చేసే డైరెక్టర్స్ అందరికి ఈ అమ్మాయి ఒక ఫ్యాన్ ఉందని తెలియాలి ఫస్ట్. ఫ్యాన్ అండ్ యాక్ట్రెస్ కూడా ఒక ఫ్యాన్ ఉంది, ఇంత డై హార్డ్ ఫ్యాన్, ఈ అమ్మాయి చేయాలనుకుంటుంది లేదా ఈ అమ్మాయిలో టాలెంట్ ఉంది అని చెప్పేసి గుర్తించి ఒక మంచి క్యారెక్టర్, అంటే స్టోరీ కూడా ఉండాలి కదా, నాకు తగ్గ క్యారెక్టర్ కూడా ఉండాలి కదా. సో అలా మేము అది కావాలని మేము కోరుకుంటున్నాం.